అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. అయ్యో ఉత్తదే అయిందట కదా. ఏంది? అదే కవితక్క కేసు. అవునరా, కోర్టు ఆ కేసుల పసలేదు, అంత నసనే ఉన్నదని అన్నదట. మరి మొత్తం మంది కేసులకెళ్ళి అవతల పడ్డట్టేనా? అందరూ కడిగిన ముత్యం లెక్కనే బయటకొచ్చినట్టు. అబ్బా ఎంత ఆడవోసుకున్నారా కవితక్కను. అబ్బబ్బా, అప్పుడు వాళ్ళ నోటికే మొక్కాలే. లిక్కర్ రాని అని, సారా దందా అని కవితక్కంటే వడనోళ్ళు లేని మాటలు అన్నారు. మరి ఇప్పుడు వాళ్ళందరి నోళ్ళు మూతపడ్డట్టేనా? ఇక అడకపోతే ఏమైతది గాని చెయ్యని తప్పుకు జైలు శిప్ప కుడిదింటివి. కుటుంబాలు బాధపడనని కళ్ళ నీళ్లు తీసిండ్రు. ఎవరు? ఆ కేసుల జైలు పాలైన గి లీడర్లు. केजरीवाल भ्रष्ट नहीं है. मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है. ఎవరికైనా బాధగానుల్లా చెయ్యని తప్పుకు జైలు పాలైన మందుల నవ్వుల పాలైనమని ఏడ్చిండ్రు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కవితక్క ఢిల్లీలో లిక్కర్ పాలసీ గోల్మాల్ చేసిండ్రని ఇలా మీద కేసులైనాయి కదా అప్పట్ల. అగో అవన్నీ ఆధారాలు ఇవ్వని ఢిల్లీలున్న రౌస్ ఎవెన్యూ కోర్టు కొట్టేసింది. ఈ దెబ్బతోటి ఈ కేసులున్న చాలా మంది కడిగిన ముత్యం లెక్కనే బయటకు వచ్చిండ్రు అన్నట్టు. मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है. इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया. कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है. మీరు ఈమాన్దారులే సారు, నిజం నిలకడ మీద తెలుస్తుందని అన్నట్టు లిక్కర్ పాలసీలా మా పరువు తీసి లేని కేసులు కట్టి బదనం చేసిన అనుకొచ్చింది కవితక్క. తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలా నేను బయటకు వస్తానని చెప్పాను. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటా ఉన్నాను. అటువంటి సమయం తిరిగి రాదు. ఆ సమయంలో నా మీద నోరు జారినటువంటి, నోరు పారేసుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ తీర్పు చెంపపెట్టలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ కేసులా ఇటు కవితక్క అటు కేజ్రీవాల్ మనీష్ సిసోడియా నిర్దోషులని ఎప్పుడుతోటి పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసిర్రు. కానీ కేసీఆర్ సారు కవితక్క కేజ్రీవాల్ ఇది కుట్రతోనే చేసిండ్రని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ అరెస్ట్ చేసిండ్రు, ఇటు నా కూతురు అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు కడిగిన ముత్యాలాగా బయటకు వస్తారు. స్కామ్ లేదు, వట్టిదే ట్రాష్. న్యాయం లేటుగా అయింది గానీ చెయ్యని పనికి పేరు ఖరాబాయే, పాటల పరువాయే, మీదికెళ్లి జైలు జీవితం. మరి వాళ్లకు జరిగిన నష్టాన్ని ఎవరు తీరుస్తారని అంటున్నారు ఈ కేసును మొదటి నుంచి చూస్తున్నోళ్ళు. పెళ్లి ఏసి చూడు, ఇల్లు గట్టి చూడని ఎందుకంటారో తెలుసా? రెండు అంత ఈజీ కాదు కాబట్టి. వెనకట ఊర్లో ఎవరిదన్న పెళ్లుందంటే తలా వచ్చేసి ఆసరాయేటోళ్ళు. అప్పుడంటే అన్ని చేతుల మీద వేసుకునేది, ఇప్పుడు అంతా కాంట్రాక్ట్ బేస్ కదా. అయ్యో ఎంత పైసలు పెట్టినా ఫంక్షన్ హాల్ చూసుకోవాలి. వంటలు, వార్పులు, టిఫిన్లు, కాఫీలు, పువ్వులు, సన్నాయోలు, మ్యూజిక్ సిస్టమ్ వాళ్ళు, మంత్రాలకు అయ్యగారులు, ఎన్ని పనులు ఉంటాయి. ఇప్పుడు గా పనులు కూడా లేకుండా వేస్తుర్రు. ఖాళీ పట్టుబట్టలు కట్టుకొని సీదా ఫంక్షన్ హాల్ కి వస్తాయి. ఆలు వస్తే ఏర్పాట్లు ఎవరు చూస్తారు? అగొకటి చూడు తెలుస్తుంది. స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నట్టు ఖాళీగా పిల్లను పిల్లగాని తయారు చేసుకొని అతిథులతో వచ్చి కుర్చీలల్లో ఆసీనులు అయితే చాలు. పెళ్లి పనులు అవిటికవే అయితేనే ఉంటాయి. అగో అట్లెట్లా ఏ గిట్లా చేస్తుంది అనుకునేరు కాదు, కాంట్రాక్టర్లే చూస్తారు. ఫంక్షన్ హాల్లో పూల డెకరేషన్, లైట్ల నుంచి మంటపం, వీడియోలు, ఫోటోలు, డీజే బాక్సులు, మంత్రాలు చదివే అయ్యగారులు, టిఫిన్లు, టీలు, భోజనాలు కూడా వాళ్ళే వేసుకుంటారు. వామ్మో ఇంత చేస్తున్నారంటే ఎన్ని లక్షలు అడుగుతారో అనుకునేరు. 2 లక్షలకే 400 మంది అతిథులకు భోజనాలు పెట్టి లగ్గం చేసిస్తామని అంటున్నారు వరంగల్ వాసవి క్లబ్ ట్రస్ట్ సభ్యులు. మేము ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్లో ఆ ట్రస్టీలందరం కూర్చొని ఈ సంవత్సరం ఈ పెళ్ళిళ్ళు చేయాలంటే భారంగా ఉన్నది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చెట్టు చూడు, పెళ్లి చేసి చూడు అనే దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఇవాళ రేపు ఇల్లు కట్టుకోగలుగుతాను కానీ పెళ్లి చేయాలంటే 10 లక్షలు తక్కువ అయితే లేదు. ఎంత చిన్న ఫంక్షన్ హాల్ తీసుకున్నా 10 లక్షల మెయింటెనెన్స్తో అయిపోతుంది. మరి అట్లాంటి పరిస్థితిలో మేమందరం నిర్ణయం తీసుకొని ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ మరియు క్యాటరింగ్, పూల డెకరేషన్, అయ్యగారు వీళ్ళందరినీ కూర్చుండబెట్టి మనం తక్కువలా చేయాలని అనుకుంటున్నాము. మరి మనకు కూడా గుడి తరపునే చేస్తాం. మనం ఏం తీసుకున్నా కానీ గుడి తరపునే తీసుకుంటాం, గుడి తరపునే ఖర్చు పెడతాం. కాబట్టి మీరందరూ లాభాపేక్ష లేకుండా జీరోతోని మనకు సేవ చేయాలంటే వాళ్ళందరూ సహకరించడం వల్ల మనం ఒక 2 లక్షల రూపాయలలో
దాదాపుగా 10 లక్షల రూపాయలు చేసుకునే వర్తల మనము పెళ్లి చేయటం జరుగుతున్నది. మళ్ళా అల్లాటప్పగేం బెటరట, 13 రకాల శాకాహార భోజనం పెడతారట. పొద్దుగాల టిఫిన్లు, పొద్దుకైతే స్నాక్స్ ఏర్పాటు చేస్తారు. మధ్యతరగతి కుటుంబం పెళ్లి చేయాలంటే ఎంత భారం అనేది దృష్టిలో పెట్టుకొని హన్మకొండ వాసవి మాత ఆలయం తరపున ఏసీ ఫంక్షన్ హాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చిర్రు. ఆలయ పరిధిలో పనిచేసే సభ్యులు కూడా ముందుకొచ్చుడుతోటి ఇదొక సేవా దృక్పథంతో మొదలు పెట్టిర్రట. కానీ మస్తు డిమాండ్ ఉన్నదట. అంతేగానుల్లా 2 లక్షలంటే ఇయ్యాల రేపు భోజనాల ఖర్చు కూడా చాలది. అట్లాంటిది పెళ్లి తంతు మొత్తం పూర్తి చేస్తుర్రంటే నయమే కదా. ఇక చిన్న చిన్న ఫంక్షన్ల సంగతి ఏంది అని అంటే 75,000కు 150 మందితోటి బారసాల, సారీ ఫంక్షన్, ఎంగేజ్మెంట్లు, షష్టి పూర్తి దావత్లు చేసుకునే సవలతులు చేసిర్రు. మొత్తానికి పెళ్లి కుదిరిందంటే దావత్లంటే దడుచుకునేటోళ్ళు ప్యాకేజ్ తయారు చేసుకుంటే యాలు, ఏ గుబులు లేకుండా వాళ్ళ దావతి వేసిస్తారు. మంచిగుంది అంటున్నారు ఈ కాన్సెప్ట్ నచ్చిన వాళ్ళైతే. అవునరా, నిరసనకారులకు ఐడియాలు ఎట్లొస్తాయంటావు? వాళ్ళకి ఏదైనా టీం ఉంటదంటవా? కడుపు మండినప్పుడు అయ్యేది అనుకుంటొస్తాయి. అండ్ల కొత్తే ముందు ఉల్లి ధరలు దిగినాయని ఉల్లి దండలు వేసుకొని వస్తారు. రైతుల కోసం వరిగడ్డ పట్టుకొని వస్తారు. ఇప్పుడు 4 రోజులు నీ ఇంట్లో నల్ల రాలేదనుకో ఏం చేస్తావు? ఏం చేస్తా? ఖాళీ బిందెలు పట్టుకొని ధర్నా చేస్తా. అయిపోయే గయ్య ఐడియాలు. అయితే ఊర్ల మీదకి కోతులు వస్తున్నాయని కోతిని పట్టుకపోతామా? అయ్యో నీకు తెలియదారా? కౌన్సిల్ మీటింగ్ కు ఏం తీసుకుపోయారో తెలుసా నీకు? తెలియదు. కొంపదీసి కోతిని తీసుకొని పోయినరా ఏంది? కోతిని కాదు, చూడు నువ్వే. ఇదేందా ఇది మేము ఎప్పుడు చూడలా. అన్నను చూసి స్నేక్ క్యాచర్ అనుకునేరు. కాదు, కౌన్సిలర్ పాములు పట్టుకొని మీటింగ్ వచ్చిండు. సూష్ణోళ్ళ గుండెల్లా రైలు పరిగెత్తించిండు. ఇంతకు పాములు ఎందుకు తెచ్చిండు అనంటే అవిటికి పునరావాస కేంద్రాలు కల్పించమని కోరేతందుకు. అర్థం కాలేదా? అడుగులు ఇడిచిపెట్టి తమాం ఇండ్లనే మెట్ట పెడుతున్నాయట. మా వార్డులా ఈ పాముల పరేషాన్ మామూలుగా లేదు. పొద్దున లేస్తే జనం భయంతో బతుకుతున్నారు. అధికారులను చర్యలు తీసుకోమంటే పట్టించుకుంటలేరు అని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుల పంకపాటి కౌన్సిలర్ నిరసన తెలిపిండు. అందరికి పెడుతున్నాను పాములు వస్తున్నాయని, ఎన్ని పాములు పెట్టానండి, మీరు ఎవరు స్పందించలేదు. పొద్దున్న నేను వాకింగ్ చేస్తుంటే స్కూల్ ముందు పిల్లోడు వెళ్తుంటే పక్క కాలు మీద వెళ్ళిపోయింది పాము. కవ్వ తీసుకున్నాం, వాడికి 3,000 ఇచ్చి నేను పామును పట్టించానండి. ఆ బాధ ఏంటో మన కౌన్సిల్ కూడా తెలియాలని, మన స్టాఫ్ కూడా తెలియాలని తీసుకొచ్చానండి. అంతే, మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడుతున్నా తీసుకురాలేదండి పాముని. అధికారులు పట్టించుకుంటలేరని చైర్మన్ సమక్షంలా కౌన్సిల్ హాల్ కు పాముతోటొచ్చిండు. దెబ్బకు తోటి కౌన్సిలర్లు చైర్మన్ అంత గజ్జునొనికిండ్రట. ఏదన్నా సమస్య ఉంటే ఏమంటే మాట్లాడదాం గాని మీరు మరీ ఇంత వైలెంట్ డిసిషన్ ఎట్లా తీసుకుంటారు అని కోపం చేసిండ్రు. ఇది డబ్బాలకెళ్ళి ఏడ బయట పడుతుందని గుటుకు మిటుకు అనుకుంటా కూసున్నారు. భలే పని చేసిండు పోన్రి కౌన్సిలర్. ఉపాయం అంటే ఉపాయం కాదురా. ఎవల్ది? నీదైతే కాదు కదా. నాదైతే ఇదివరకు నీకు తెలిసాడుది కదా. మరెవల్దిగా? ఇంకెవల్ది? మన గవర్నర్ సార్ లేడా? జిష్ణుదేవ్ వర్మ సారు ఏం చేసిండు? ఇంతకు ఏం చేసిండా? మనోళ్ళ కలను తెలంగాణ అంతటా తిప్పే ఉపాయం చేసిండు. ఎట్లనబ్బా? చూడు నువ్వే. వరేవ్వా, బస్సుల మీద డిజైన్లు ఏమన్నున్నాయా? అద్దరిపోయినాయి కదా. ఏందనుకుంటున్నారు ఇవి? పోచంపల్లి ఇక్కల్ చెర్యాల స్క్రోల్ పెయింటింగ్, వరంగల్ దుప్పట్లు, నారాయణపేట చీరలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ చిత్రలేఖనం. మన దగ్గరనే ఉట్టి దునియా అంతటా పేరెళ్ళిన మనోళ్ళ హస్తకళలు ఇవి. వీటిని ఆర్టీసీ బస్సుల మీద వేసి ప్రచారం చేస్తున్నారన్నట్టు. ఇప్పుడు మనోళ్ళ కళను దునియా మొత్తం గుర్తించి जीआई टैग इस्ते మనం పట్టించుకుంటలేమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సార్ అన్నాడు. आज मुझे बहुत अच्छा लग रहा है कि एक नया काम हो रहा है सारा भारतवर्ष में जो हुआ नहीं. दिस इज द फर्स्ट टाइम इन इंडिया आई थिंक वी आर गोइंग टू हैव जीआई ऑन व्हील्स. और ये शुरू हुआ जब शुभजीत मेरे पास आया था, ही हैड कम टू मी और हम बात कर रहे थे जीआई के बारे में. आईटीओ ने चर्चा हुआ उनके साथ. उसके बाद मैंने ऑनरेबल मिनिस्टर को बोला and the honorable minister is very innovative and very open to new ideas. Because he is innovative and open to new ideas, आज ये बस में GI टैग लगा है. ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి GI ట్యాక్స్ సంబంధించి కానీ వాటన్నింటినీ విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా తప్పకుండా ఉత్పత్తి చేసేటువంటి ఆయా వర్గాలకు చేయూతనందించినట్టుగా ప్రభుత్వ పక్షాన ఈ ఉత్పత్తుల పట్ల అవగాహన పెరగడంతో పాటుగా వీటి యొక్క ప్రాధాన్యత కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి సూచన చేసిన గవర్నర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన చేతివృత్తుల టాలెంట్ గుర్తించింది గవర్నర్ సారేనట. బస్సుల మీద అడ్డమైన యాడ్స్ చేస్తున్నారు. మన హస్తకళల గురించి చెప్తే మంచిగుంటదనంటే ఆర్టీసీలు జేఎన్టీయూ విద్యార్థులతోటి ఈ స్టిక్కర్లు డిజైన్ చేయించారట. ఈ బస్సులు తెలంగాణ అంతటా తిరిగితే వీటి విలువ తెలుస్తుంది అన్నట్టు. ఇవి తయారు చేసిన వాళ్ళకు 4 రూపాయలు కూడా దొరుకుతాయని సర్కార్ ఆలోచన అన్నట్టు. నాకు రాత్రిలా ఓ కల వచ్చిందిరా. ఏంది? నువ్వు ఉన్నట్టుండి 6 అడుగులు వేరినట్టు ఇట్లా కలగన్నవా ఏంది? అది అవ్వదమ్మా. ఎంత ఎత్తున్నమన్నది అన్నది కాదు, బుర్రల గుజ్జు ఎంతున్నదన్నదే ముఖ్యం. అంటే
ఇప్పుడు నాకు బుర్ర లేదంటున్నావా? నేనెందుకంటారా? అంటే నేనే అనుకున్నానా? నన్ను కన్ఫ్యూజ్ చేసి నా కన్ను నా వేలతోటి ఒడిపిస్తుంది ఇదైతే. మరి సుయ్యి అంటే నాకో బూరని నడిమిట్లకెందుకు ఉరుకొస్తావు? ఇంతకు ఏం కలగన్నావు? మన తెలుగు రాష్ట్రాలలో మొత్తం మద్యపాన నిషేధం చేసినట్టే కలబడ్డది. తెల్లారిగిట్లా కాదు కదా? ఏ కాదు, నడిజాము రాత్రి 2 కొట్టంగా. నీకెట్లా తెలుసు? అంటే తెల్లవారుజాము కలడు నిజమైతే అంటారు కదా, కానీ మద్యపాన నిషేధం అనేది అవ్వదు కదా, అట్లా అని. అది కూడా కరెస్టే. ఇక్కడేమో లొల్లైతాంది. మీరు సోమవారం కల్లా ప్రశ్న మనం సోమవారం దాకా మనం మళ్ళీ మన కార్యక్రమం తీసుకుందాం. వామ్మో, పెద్ద ఎత్తునే ఉద్యమం లేసింది కదా. మందుబాబులకు మూడినట్టుగానే ఉన్నది. పల్నాడు జిల్లా వినుకొండల మందు దుకాణాలు మందు తిరిగే చోట్ల ఉండొద్దని జిద్దు చేసిర్రు. హనుమాన్ నగర్ లా కొత్తగా నిత్య రద్దీ ఉండే జాగల వైన్ షాప్ కు రిబ్బన్ కటింగ్ చేసిర్రట. గంతే, ఇక మందు దుకాణాలు తీసేయాలి. నడి రోడ్ల మీద ఆగి అట్ల వేయటోళ్లను ఇట్ల వేయటోళ్లను తీటకాయాలు పెట్టుకునుడు, ఆడోళ్లను చిడాయించుడు, గిట్లాంటి పోకిరి చేతలన్నీ అయితాయి. అసలు మందిల మద్యం దుకాణాలు ఉండొద్దని లొల్లి చేసిర్రు. ఇళ్లకు తోడు ఎర్రపాటి నేతలు కూడా తోడేర్రిగా. ప్రొవిజనల్ లైసెన్స్ 4 రోజులు ఉంటుంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటే ఉంచుతా, లేదంటే తీశారు. లైసెన్స్ ఉండిద్ది, లైసెన్స్ పర్మనెంట్ ఇవ్వలేదు. అటు సర్కార్ను తప్పుపట్టలేక పబ్లిక్ ను బుద్రకించలేక పోలీసులు నానా తిప్పలు పడ్డారు. ఇక ఆఖరికి ఆబ్కారీ అధికారులు వచ్చి నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించినా దుకాణాలు తీసేస్తామని మాటిచ్చినాక మంకుపట్టి ఇడిచిపెట్టిర్రు. అయినా అయ్యమన్న కోచింగ్ సెంటర్లా, సైనిక స్థావరాల, రక్షక వలయాలు ఎన్నో ఊరి బయట పెట్టుకోవచ్చు కదా. ఆడన రాగుతారు, ఊగుతారు, పడతారు, లేస్తారు. జనం నడుమ అవసరమా? సెంటర్లలో అవసరమా? ఈ దుకాణాలు అని అడుగుతున్నారు పబ్లిక్. సమాజంలో తాగేటోళ్ళంటే ఎంత చిన్న చూపున్నది యూడుర్రి. ఇది యూసన్నా మందుబాబులు మందుదాగుడు మానేస్తారో లేదో చూడాలిగా. అయ్యో బుజ్జి, ఎంత పని అయిపోతుంది. ఆఖరి కోరిక తీరక ముందే పోయేటట్టున్నాం మనం. ఏంది నీ శాపనార్థాలు? ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఎడతావు? పోతే నువ్వుగా నన్ను ఎందుకు తీసుకుపోతావు? నువ్వు నేనే కాదురా, అందరం మూట కట్టుకునే పోతాం. అప్రాచురాలా, ఏందా అపశకనపు మాటలు? చైనోడు మళ్ళీ ఉన్న రోగం మోపేసిండా ఏంది? ఏ కాదురా బుజ్జి, భూకంపాలు చూస్తున్నావా ఎట్లొస్తున్నాయో? అమ్మా గాము చెట్నా, అది కూడా నిజంరా. నా చిన్నప్పుడు ఎప్పుడు ఇనలేదు. ఈ నడమ ఒకటే ఊగుడు పెట్టింది భూమి అయితే. రాను మనుషులకు బలం తగ్గినట్టు భూమికి కూడా బలం తగ్గి కళ్ళు ఇట్లా తిరుగుతుండొచ్చునా? ఏమోనమ్మా, కలకత్తలు ఇలా గట్టిగానే ఊగిందట. చూసిర్రా, దయ్యాల సినిమాల ఫ్యాన్లు అవిటికవే ఊగినట్టు ఎట్లా ఊగుతున్నాయో. భూకంపం అంటే అద్దుమరాత్రి వచ్చింది కూడా తెలియకుంటుండేది. బయటి దేశాలలో తప్ప మన తాన పెద్దగా రాకపోతుండే. ఇక ఈ నడుమ మాత్రం గడిగడికి కంపిస్తున్నది. చూడుండ్రి, కేంద్ర మంత్రి సుకాంత మంజుదార్ మీటింగ్ లా మాట్లాడుతుండగానే కాళ్ల కింద భూమి కదిలింది. సారుకు ఏం అర్థం కానట్టున్నది. నాకే కళ్ళు తిరుగుతున్నాయా ఏంది కథ అని అటీడు చూస్తున్నాడు. అగో కెమెరా చూడుండ్రి ఎట్లూగుతున్నదో. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.